వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన జనసాగరంలా మారింది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అంపోలు వరకు ప్రతి జంక్షన్లో జన కెరటాలు ఎగిసిపడుతూనే వచ్చాయి. వైఎస్ జగన్ పర్యటనలో జనం లేరు అని చూపించడానికి చంద్రబాబు ప్రభుత్వం పన్నిన పన్నాగం విఫలమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనకు భారీ స్పందన లభించింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో సాగిన వైఎస్ జగన్ ప్రయాణంలో దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే పోలీస్ వ్యవస్థను ప్రయోగించింది. గత రెండేళ్లలో ఎన్నడూ లేని రీతిలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తాయంటూ పోలీసులు అటువైపు రావద్దని జనాలను హెచ్చరించారు. కేవలం 8 వాహనాల కాన్వాయ్తో సీదిరి అప్పలరాజుతో ములాఖత్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఉల్లంఘిస్తే కేసులు పెడతామని బెదిరించారు. అయినప్పటికీ జనం అదరలేదు, బెదరలేదు. తమ అభిమాన నేత వైఎస్ జగన్ని ఒక్కసారైనా చూడాలంటూ జన సునామీలను తలపిస్తూ పోటెత్తారు. పోలీసులు బ్యారికేడ్లను, కాకిల కాపలాని దాటుకుని వైఎస్ జగన్ పర్యటనలో జన కెరటాలు ఎగిసిపడ్డాయి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.